2013-14 సంవత్సరాల్లో దేవుడు ఎంతగానో భారం ఇస్తున్న సందర్భంలో నేను ఓదార్చుకోవడానికి ఒక పాట రాసుకున్నాను. నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరి కొరకో రాయలేదు. అది నేను ఓదార్చుకోవడానికి రాసుకున్న పాట. ఆ పాటే అంతా నా మేలుకే. నేను రాసుకుని నేను ఓదార్చుకుందాము, నా దేవుడు ఈ మాటల ద్వారా ఆదరిస్తున్నాడు, నాకు ఇచ్చిన రెఫరెన్స్ వచనాలను రాసుకుంటూ నేను ఓదార్పు కొరకు నేను రాసుకున్న మాటలు అవి. ఆ సందర్భంలో చాలా మంది వచ్చి, ఎందుకు రాత్రి వాళ్ళు మేలుకుంటున్నావు, పడుకోవచ్చు కదా, ఆల్రెడీ బైబిల్ పుస్తకంలో సాంబుక్లో 700 పాటలు, మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా ఎందుకు అని ఎంతో హిండ్రెన్సెస్ కూడా వెళ్తున్నప్పుడు కూడా నాకున్న చిన్న పాకెట్ మనీతో దాన్ని కంపోజ్ చేసి రికార్డ్ చేసుకొని స్టూడియోస్కి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు కలిపి ఆ సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ రోజు చిన్న ప్రయత్నం అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రభు దాన్ని ఏం చేశాడండి, గొప్ప బహుమానంగా చేశాడు. కోట్ల మంది ఆదరించబడమే కాకుండా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటారు మా జీవితాల్లో. సడన్గా ఈ పాట ఏమైంది, మా ప్రాణాలని బ్రతికించింది అని. ఎందుకు చెప్తానో తెలుసా అండి ఈ మాట? డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, డోంట్ వెయిట్ ఫర్ సంబడీ, డూ ఇట్ టు ప్లీజ్ గాడ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్. చిన్న ప్రయత్నమైనా స్టార్ట్ చేయి, చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ నా దేవుడు దాన్ని ఏం చేస్తాడు, గొప్ప బహుమానం ఇస్తానని స్టార్ట్ చేస్తే, నా కార్యము సఫలము చేయు నా దేవునికే నేను మొరపెట్టుచున్నాను. కీర్తనగాడు చెప్పినట్లుగా మన కార్యాన్ని ఎవరు ప్రతిఫలింపజేస్తారు? దేవుడు చేస్తాడు.